హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం చూడబోయే టాపిక్ ఇన్ఫర్మేషన్ రిట్రీవల్ సిస్టమ్కి సంబంధించి డాక్యుమెంట్ అండ్ టర్మ్ క్లస్టరింగ్. సో ప్రీవియస్ వీడియోస్లో మనం ఆల్రెడీ క్లస్టరింగ్ అంటే ఏంటో చూసాం అండ్ దానికి సంబంధించి హార్డ్ క్లస్టరింగ్ అంటే ఎలా తీసుకుంటాం అండ్ సాఫ్ట్ క్లస్టరింగ్ అంటే ఎలా తీసుకుంటాం అనేది ప్రీవియస్ క్లాస్లో చూసాం. సో క్లస్టరింగ్ అంటే ఏంటి? ఒక సిమిలర్ టైప్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, సిమిలర్గా రిలేటెడ్ ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటిని ఒకే చోట కలెక్షన్ కింద ప్లేస్ చేస్తే దాన్నే మనం క్లస్టరింగ్ అని చెప్పి కాల్ చేస్తున్నాం. సో డాక్యుమెంట్ అండ్ టర్మ్ క్లస్టరింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. దీస్ ఆర్ టూ టైప్స్. సో డాక్యుమెంట్ క్లస్టరింగ్ ఈజ్ వన్ టైప్ అండ్ టర్మ్ క్లస్టరింగ్ ఈజ్ వన్ టైప్. సో ఈ టూ టైప్స్కి డిఫరెన్స్ ఏంటి అండ్ డాక్యుమెంట్ క్లస్టరింగ్ అంటే ఏంటో చూద్దాం. సో బిఫోర్ గోయింగ్ టు ద టాపిక్, మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా చాలా ఫాస్ట్గా గెట్ చేసుకోవచ్చు. డాక్యుమెంట్ క్లస్టరింగ్ అంటే మనకి నేమ్లోనే ఉంది డాక్యుమెంట్. సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ యూజర్ ఇన్ఫర్మేషన్ రిట్రీవల్ సిస్టమ్ ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ని యాక్సెస్ చేసుకోవాలి. సో దిస్ ఈజ్ ద మెయిన్ కాన్సెప్ట్. సో ఇన్ఫర్మేషన్ రిట్రీవల్ సిస్టమ్ ద్వారా అసలు ఇన్ఫర్మేషన్ని ఎలా యాక్సెస్ చేసుకుంటున్నారు అనేది మనం డిఫరెంట్ అల్గోరిథమ్స్ యూస్ చేస్తూ వెళ్తున్నాం. సో ఇప్పుడు యూజర్ అనేవాళ్ళు తన కావలసిన క్వశ్చన్ని మనకి క్వరీ ఫార్మేషన్లో తీసుకుంటున్నాం. సో అంటే ఒక క్వశ్చన్ అనేది పాస్ చేస్తున్నారు. సో ఆ క్వశ్చన్ ఈజ్ నథింగ్ బట్ ఏ క్వరీ. సో ఇక్కడ ఇప్పుడు యూజర్ సెండ్ చేసిన క్వరీ ఏదైతే ఉందో ఆ క్వరీ విత్ ఇన్ఫర్మేషన్ రిట్రీవల్ సిస్టమ్ కాంబినేషన్తో, అంటే ఇన్ఫర్మేషన్ రిట్రీవల్ సిస్టంలో మీరు యూజ్ చేసే అల్గోరిథమ్స్తో మనకి ఇక్కడ ఏమవుతుంది అంటే కలెక్షన్ ఆఫ్ డాక్యుమెంట్స్తో సింక్ అవుతుంది. సో ఇప్పుడు ఈ కలెక్షన్ ఆఫ్ డాక్యుమెంట్స్తో మ్యాచ్ అయినప్పుడు ఈ క్వరీ మొత్తం ఏ డాక్యుమెంట్కి రిలేటెడ్గా మ్యాచ్ అయింది, ఎన్నిసార్లు మ్యాచ్ అయింది అనేది మనకి డాక్యుమెంట్లో రేటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అంటే 10 మెంబర్స్ ఉన్నారు, మీరు ఒక థింగ్ అనేది తీసుకున్నారు. సో ఇప్పుడు దీన్ని 10 మెంబర్స్తో మ్యాచ్ చేసేటప్పుడు ఎక్కువగా ఎవరికి మ్యాచ్ అయ్యింది అనే వాళ్ళని ఫస్ట్ తీసుకుంటాం, సెకండ్ ఎవరికి మ్యాచ్ అయ్యింది అనే వాళ్ళని సెకండ్ తీసుకుంటాం. సో అలా మనకి ర్యాంకింగ్ అనేది 1 to 10 అనేది అప్లై చేసుకుంటూ వెళ్తాం. సేమ్ అలానే మన దగ్గర ఉన్న కలెక్షన్ ఆఫ్ డాక్యుమెంట్స్ని మనకున్న క్వరీ ప్రకారం ఏ డాక్యుమెంట్ హైగా మ్యాచ్ అయ్యిందో వాటిని ఫస్ట్ ప్రిఫరెన్స్ తీసుకుంటూ ఇంకా అలా కంటిన్యూషన్ అప్ టు ద లోయెస్ట్ ర్యాంకింగ్ వచ్చే వరకు మనం ర్యాంకింగ్ ప్లేస్ చేసుకుంటూ వెళ్తాం బేస్డ్ ఆన్ ద మ్యాచింగ్ విత్ క్వరీ. సో అది మనకి ఏంటంటే డాక్యుమెంట్స్తో క్లస్టరింగ్ చేస్తూ ఇచ్చిన క్వశ్చన్ ఏదైతే ఉందో దాన్ని డాక్యుమెంట్స్తో మనం ప్రాసెస్ చేసుకుంటూ వెళ్తే దాన్ని డాక్యుమెంట్ క్లస్టరింగ్ అంటాం. సో దానికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. ఇట్ ఈస్ అన్ ఆటోమేటిక్ గ్రూపింగ్ ఆఫ్ టెక్స్ట్. అంటే డాక్యుమెంట్స్లో ఏవైతే టెక్స్ట్ ఉంటాయో వాటిని క్వరీతో మ్యాచ్ చేసుకుంటూ మనం డాక్యుమెంట్స్ని క్లస్టర్స్తో మ్యాచ్ చేసుకుంటూ వెళ్తున్నాం. సో దట్ డాక్యుమెంట్స్ విత్ ఇన్ ఏ క్లస్టర్, అంటే ఒక క్లస్టర్లో ఏవైతే డాక్యుమెంట్స్ ఉంటాయో ఆ డాక్యుమెంట్స్ని హై సిమిలారిటీస్తో మనకి ఈ క్వరీతో కంపేర్ చేసేటప్పుడు హై సిమిలారిటీస్తో ఒకదానితో ఒకటి మనం కంపేర్ చేసుకుంటూ వెళ్తాం. సో అవన్నీ కూడా ఏంటంటే ఒకే క్లస్టర్లో మనం కంపేర్ చేసుకుంటూ వెళ్తాం. ఒకే క్లస్టర్లో ఉన్నాయి అంటే అవన్నీ మనకి సిమిలర్ టైప్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. సో దానికి సంబంధించి ఇంకొక డయాగ్రామ్తో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు యూజర్ పాస్ చేసిన క్వరీ మనకి ఇక్కడ ఎన్ని క్లస్టర్స్ ఉన్నాయి? క్లస్టర్ 1, క్లస్టర్ 2 అండ్ సో ఆన్ క్లస్టర్ n. ఫర్ ఎగ్జాంపుల్ 5 క్లస్టర్స్ ఉన్నాయి అనుకుందాం. ఈ 5 క్లస్టర్స్ అంటే ఏంటి? ఈ క్లస్టర్ 1కి సంబంధించింది అన్ని టైప్స్ ఆఫ్ క్లస్టర్లో ఉన్న అన్ని డాక్యుమెంట్స్ ఒకే టైప్కి సంబంధించినవి, క్లస్టర్ 2లో ఉన్న అన్ని డాక్యుమెంట్స్ ఒకే టైప్కి సంబంధించినవి అండ్ సో ఆన్. అలా 5 క్లస్టర్స్ మనకి ఒకే టైప్కి సంబంధించినవి తీసుకున్నాం. సో ఇప్పుడు ఇచ్చిన క్వరీని ప్రాసెస్ చేసిన తర్వాత మనం ఈచ్ అండ్ ఎవ్రీ క్లస్టర్తో మ్యాచ్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఏ క్లస్టర్ ఎక్కువగా మ్యాచ్ అయింది అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అబ్జర్వ్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లస్టర్ 1కి వస్తే ఎన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి? 6 డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఆ 6 డాక్యుమెంట్స్ని మనం ర్యాంకింగ్ వైజ్ అరేంజ్ చేసుకుంటూ వెళ్తాం. నెక్స్ట్ క్లస్టర్ 2, నెక్స్ట్ క్లస్టర్ 3, క్లస్టర్ 4, క్లస్టర్ 5 అండ్ సో ఆన్. సో అలా మనకి ఫైనల్ రిజల్ట్ వచ్చేసరికి చూడండి, మన దగ్గర ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ క్లస్టర్లో ఉన్న 6 డాక్యుమెంట్స్ ఏదో ఒక క్లస్టర్ నుంచి హై మ్యాచింగ్ అనేది జరుగుతుంది. సో అందులో మనం document 4 is the first preference, document 3 is the second preference, document 1 is the third preference and fourth preference,
5th ప్రిఫరెన్స్ అండ్ 6th ప్రిఫరెన్స్. సో హైయెస్ట్ ర్యాంకింగ్ టు లోయెస్ట్ ర్యాంకింగ్ అనేది మనం డాక్యుమెంట్స్కి ఇచ్చేసాం విత్ అవర్ క్వరీ. యూజర్ సెండ్ చేసిన క్వరీతో మనం డాక్యుమెంట్ని ప్రయారిటైజ్ చేసుకుంటూ ర్యాంకింగ్ ఇచ్చుకుంటూ మనం ప్లేస్ చేసుకున్నాం. సో అంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మనకున్న గ్రూపింగ్ ఆఫ్ క్లస్టర్స్లో డాక్యుమెంట్స్ కలెక్షన్లో ఏదైతే మ్యాచ్ అయింది అనేది మనం డాక్యుమెంట్స్ని ప్రాసెస్ చేసుకుంటున్నాం. సో దట్ ఈజ్ నథింగ్ బట్ ఏ డాక్యుమెంట్ క్లస్టరింగ్. సెకండ్ కాన్సెప్ట్ వచ్చేసరికి టర్మ్ క్లస్టరింగ్. టర్మ్ క్లస్టరింగ్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అక్కడ నేమ్లో ఏమని ఉంది? టర్మ్ అనగానే మనకి ఇప్పుడు క్వరీ ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈజ్ యువర్ నేమ్ అనేది ఒక క్వరీ అనుకుందాం. మీకు అర్థమయ్యే భాషలో సింపుల్గా నేను చెప్తున్నాను. వాట్ ఈజ్ యువర్ నేమ్ అనే దాంట్లో ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? వాట్ అనేది ఒక టర్మ్, ఈజ్ అనేది ఒక టర్మ్, యువర్ అనేది ఒక టర్మ్, నేమ్ అనేది ఒక టర్మ్. వాట్ ఈజ్ యువర్ నేమ్, టోటల్ 4 టర్మ్స్ ఉన్నాయి. సో మనం ఏదైతే క్వరీ యూజర్ నుంచి తీసుకుంటామో దాన్ని టర్మ్స్ కింద డివైడ్ చేస్తాం. అంటే మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం? క్వరీని పార్ట్స్ చేస్తున్నాం. ఇందాక ఏం చేసాం? క్లస్టర్లో ఉన్న డాక్యుమెంట్స్ని ప్రాసెస్ చేసాం. బట్ ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్ని ప్రాసెస్ చేస్తున్నాం. దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్. సో టర్మ్ 1, టర్మ్ 2, టర్మ్ 3, టర్మ్ 4. ఇప్పుడు నేను చెప్పుకున్న దాని ప్రకారం దిస్ ఈజ్ వాట్, ఈజ్, యువర్, నేమ్, ఇలా 4 టర్మ్స్ అనేవి తీసుకున్నాం. ఈ 4 టర్మ్స్ని డేటాబేస్లో మనం కంపేర్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఏ డాక్యుమెంట్లో ఈ 4 వర్డ్స్, ఈ 4 టర్మ్స్ ఎక్కువగా మ్యాచ్ అయినాయి అనేది మనం మ్యాచ్ చేసుకుంటూ వెళ్తాం. సో ఏ డేటాబేస్లో ఉన్న ఏ డాక్యుమెంట్ అయితే మ్యాచ్ అయిందో ఎక్కువగా హై ప్రయారిటీతో అది మనకి ఫస్ట్ రిటర్న్ చేస్తుంది. సెకండ్, దాని తర్వాత ఏది ప్రయారిటీగా ఉందో దాన్ని సెకండ్ రిటర్న్ చేస్తుంది. సో మెయిన్ ఇక్కడ స్టాటిస్టికల్ ట్రెజర్స్ అనేవి క్రియేట్ చేసుకుంటున్నాం. అండ్ ఇక్కడ ఏంటంటే ఎక్స్పాండింగ్ ద సర్చెస్ విత్ రిలేటెడ్ టర్మ్స్. ఇక్కడ ఏవైతే టర్మ్స్ ఉన్నాయో ఆ టర్మ్స్తో రిలేట్ చేసుకుంటూ మనం క్వరీని ఎక్స్పాండ్ చేసుకుంటున్నాం. సో దట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ టర్మ్ క్లస్టరింగ్. బట్ ఇక్కడ ఈ వర్డ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, థెజరస్. ఈ థెజరస్ ఏంటంటే మనకు ఒక చిన్న డిక్షనరీ టైప్ అనమాట. అంటే ఇది టర్మ్ క్లస్టరింగ్కే మెయిన్ యూజ్. ఇప్పుడు మీరు ఒక వర్డ్ అనేది మీకు మీనింగ్ తెలియదు. సో ఆ మీనింగ్ని మీరు గూగుల్లో టైప్ చేసినప్పుడు ఏమవుతుంది? దానికి సంబంధించిన మీనింగ్ అనేది వస్తుంది. సో అలానే మనకి డేటాబేస్లో ఒక థెజరస్ అనేది ఉంటుందన్నమాట. ఆ థెజరస్ అనేది ఏంటి? ఒక జస్ట్ డిక్షనరీ టైప్. మీరు ఏ వర్డ్ అయితే ఎంటర్ చేశారో దానికి సంబంధించిన లిస్ట్ వర్డ్స్ అనేవి గ్రూప్ ఆఫ్ సినోనిమ్స్తో, అంటే దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి కాన్సెప్ట్ వైజ్ మనకి షో చేస్తుంది. అంటే ఒక వర్డ్ ఒక సబ్జెక్ట్లో ఒకలా ఉంటుంది, ఒక యూజ్ ఉంటుంది, అండ్ అనదర్ సబ్జెక్ట్లో అనదర్ యూజ్ ఉంటుంది. సో అలాంటి థెజరస్ అనేవి మొత్తం 3 టైప్స్లో 3 మెథడ్స్లో మనం క్రియేట్ చేసుకోవచ్చు. దట్ ఈస్ హ్యాండ్ క్రాఫ్టెడ్, కో అకరెన్స్ అండ్ హెడర్ మోడిఫైడ్ బేస్డ్. సో ఈ హెడర్ మోడిఫైడ్ బేస్డ్ అనేది ఏంటంటే లింగ్విస్టిక్ రిలేషన్షిప్స్తో మనం మెయింటైన్ చేసుకుంటూ వెళ్తాం. సో టోటల్గా ఇవి 3 టైప్స్ అనేవి మనకి థెజరస్ క్రియేట్ చేసుకోవడానికి. ఆటోమేటిక్గా థెజరస్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో అవి కూడా మనం కమింగ్ క్లాసెస్లో చూద్దాం. ఇది టోటల్గా మనకి డాక్యుమెంట్ క్లస్టరింగ్ అండ్ టర్మ్ క్లస్టరింగ్కి ఎక్స్ప్లెనేషన్. సో మీరు క్వశ్చన్ కనుక ఇది వచ్చినప్పుడు మీరు డాక్యుమెంట్ క్లస్టరింగ్కి ఒక ఎగ్జాంపుల్గా తీసుకుని డయాగ్రామ్స్ వేసి ఇప్పుడు నేను వాకల్గా వాయిస్లో చెప్పిన ఎక్స్ప్లెనేషన్ కూడా మీరు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే మీకు ఎస్ఏ క్వశ్చన్కి ఇది సరిపోతుంది. క్లాస్ నచ్చినట్టయితే వీడియోని డెఫినెట్గా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.